తెలంగాణ ఐటీఐ 2025కి సంబంధించి ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మీకు మెసేజ్ వచ్చినా మెసేజ్ రాకపోయినా ఈ సీట్ అలాట్మెంట్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ సీట్ వచ్చిన వాళ్ళు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మనకు సీట్ వచ్చిన వాళ్ళు సీట్ అలాట్మెంట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటి వరకు టైం ఉంది అని చెప్పి డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తే సీట్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి కూడా మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటుంది. మనం ప్రీవియస్ ఇట్లాంటి వీడియోస్ చేసుకున్నాం, ఫర్దర్గా కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మన సైడ్ నుండి ఎట్లాంటి అప్డేట్ని కూడా మిస్ అవ్వద్దు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది మన తెలంగాణ ఐటీఐ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. అండ్ ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయని చెప్పి మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ తెలంగాణ ఐటీఐ 2025కి సంబంధించి నీకు సీట్ వచ్చిందా రాలేదా, మెసేజ్ రాకపోయినా ఎట్లా చేసుకోవాలనే విషయానికి వస్తే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లోపల మీరు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ కార్నర్లో ఓకేనా రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ లాగిన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ లాగిన్ అని ఉంటుంది. దాని మీద మనం ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ చూసుకుంటే సైన్ ఇన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సైన్ ఇన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సైన్ ఇన్ మీద ప్రెస్ చేసి మనం అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఓకేనా, సో సైన్ ఇన్ మీద ప్రెస్ చేసి మనం అయితే లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ సైన్ ఇన్ అయ్యేటప్పుడు మన మొబైల్ నెంబర్ ఆర్ యూజర్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ కొడితే మనం అయితే లాగిన్ అయిపోతాం. అండ్ ఒకవేళ నువ్వు ఈ పాస్వర్డ్ అనేది మర్చిపోయిన సిచ్యువేషన్ లోపల మొబైల్ నెంబర్ అనేది ఎట్లా వేసి గుర్తుంటుంది, పాస్వర్డ్ మర్చిపోయిన సిచ్యువేషన్ లోపల ఫర్గాట్ పాస్వర్డ్ మీద మీరు కొట్టాల్సి ఉంటుంది. ఫర్గాట్ పాస్వర్డ్ మీద కొట్టుడుతో మనకు ఇట్లా అయితే పోర్టల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ పోర్టల్లో నువ్వు ఫర్గాట్ పాస్వర్డ్ కాడ ఈమెయిల్ అయితే కొట్టాలి నీది. ఓకేనా, నువ్వు ఈమెయిల్ ఎంటర్ చేసి రీసెట్ అన్నట్టు నీ ఈమెయిల్కి కొత్త పాస్వర్డ్ అయితే వస్తుంది. అండ్ నీ మొబైల్ నెంబర్ మళ్ళీ ఈ పోర్టల్కి వచ్చి నీ మొబైల్ నెంబర్ కొట్టి పాస్వర్డ్ కొట్టాలి, కొత్తది సబ్మిట్ కొట్టాలి. అప్పుడు మాత్రమే మనకు లాగిన్ అయితే అవుతుంది. ఒకసారి లాగిన్ అయినాక ఎట్లా కనబడుతుంది అని చెప్పి నేను అయితే ఇప్పుడు చూపెడతా. మనము లాగిన్ అవుతోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా చూపెడుతుంది, డాష్ బోర్డ్ అని చెప్పి. మీద మనకు చేంజ్ పాస్వర్డ్ లాగౌట్ అని చెప్పి చూపెడుతుంది. అండ్ దాంతోపాటుగా వెల్కమ్ అని చెప్పి మన నేమ్ చూపెడుతుంది. కింద ప్రొవిజనల్ అలాట్మెంట్ అప్లికేషన్ వ్యూ అంటుంది. సో ఈ అప్లికేషన్ వ్యూ లోపల మన అప్లికేషన్ స్టేటస్ని చూసుకోవచ్చు. అలాట్మెంట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లోపల అలాట్మెంట్ అయితే చూసుకోవచ్చు. ఇక నీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ చూపెడతలే అన్న సిచ్యువేషన్ లోపల మాత్రం నీకు సీట్ రానట్టే. ఓకేనా, సీట్ వచ్చినప్పుడు మాత్రమే ప్రొవిజనల్ అలాట్మెంట్ చూపెడుతుంది. అండ్ అప్లికేషన్ వ్యూ అంటే మనకు అప్లికేషన్ అయితే చూపెడుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ వ్యూ మీద మనం ప్రెస్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ స్టేటస్, అప్రూవ్ అయిందా కాలేదా అండ్ దాంతోపాటుగా అప్లికేషన్ అయితే చూపెడుతుంది. అండ్ ఈ అప్లికేషన్ పక్కకు పెడితే మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ మీద మనం ప్రెస్ చేసేతోటే ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి మనకి కింద ఫేజ్ 2 అని చెప్పి వస్తుంది. ఓకేనా, సో ఇది ఫేజ్ 1ది, ఫేజ్ 2 అని చెప్పి వస్తుంది. మనకి ఇక్కడ మన నేము, ర్యాంకు, జెండరు, ఫాదర్ నేము, కమ్యూనిటీ, అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, మొబైల్ నెంబరు, లాస్ట్ డే ఆఫ్ రిపోర్టింగ్ అంటే నీకు రిపోర్ట్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి. అండ్ దాంతోపాటుగా మనకి ట్యూషన్ ఫీ యాజ్ పర్ ఇయర్. ఓకేనా, సో నీకు సంవత్సరానికి ట్యూషన్ ఫీ ఎంత అని చెప్పి ప్రతి డీటెయిల్స్ కూడా ఇందులోపల అయితే ఉంటాయి. మనకి సీట్ అలాట్మెంట్ అయినప్పుడు మాత్రమే నీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే జనరేట్ అవుతుంది. నీకు ఏ కాలేజీలో వచ్చింది, ఎప్పటి వరకు రిపోర్ట్ చేయాలనేది కూడా మనకు ఈ ఐటీఐ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ లోపల ఉంటుంది. ఓకేనా, ఇట్లా మీరు అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అండ్ మనకి అలాట్మెంట్ కేటగిరీ అని చెప్పి, నీకు ఏ కాలేజ్ లోపల అలాట్ అయిందని చెప్పి, ఏ ట్రేడ్ లోపల అలాట్ అయిందని చెప్పి, కాలేజీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మనకి. ఓకేనా, మనం ఎప్పటి వరకు సో మనం సీట్ని కన్ఫర్మ్ చేసుకోకపోతే మాత్రం సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, అండ్ దాంతోపాటుగా ఏంటంటే అన్ని వర్కింగ్ డేస్ లోపల మనమైతే కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి అలాట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే నీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నువ్వు అలాటెడ్ కాలేజ్ లోపల డెఫినెట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, నువ్వు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయకపోతే నీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నువ్వు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి టీసీ అనేది మనకు ఒక 1 వీక్ ఆఫ్ టైం ఉంటుంది టీసీ సబ్మిట్ చేయడానికి. ఒకవేళ నువ్వు టీసీ సబ్మిట్ చేయకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో నువ్వు ఫీజు కూడా పే చేయాలి. ఫీజు పే చేయకపోయినా వాళ్ళు సీట్ అయితే క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ దాంతోపాటుగా నీకు ఎట్లాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ అప్లికేషన్ లోపల ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మాత్రం మనకు సీట్ అయితే క్యాన్సిల్ చేస్తారు. అండ్ అప్రోప్రియేట్ ఇనిషియేటివ్ కూడా తీసుకుంటారు వాళ్ళు నీ పైన అగెనెస్ట్‌గా. ఓకేనా, రూల్స్ ప్రకారంగా. అండ్ ఇది ఇట్లా మనమైతే మన అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా,
తెలంగాణ ఐటీఐ 2025కి సంబంధించి ఫేజ్ 2 లోపల రిపోర్ట్ చేయడానికి ఎప్పటి వరకు టైం ఉంది అనే విషయానికొస్తే మనకు 8th ఆగస్ట్ 2025 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో, అప్పటిలోపు మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి మీరైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. లేకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. అండ్ నెక్స్ట్ వీడియో లోపల ఈ వాక్-ఇన్ అని చెప్పి ఒకటైతే ఉంది. ఈ వాక్-ఇన్ ఏంది దాని గురించి డీటెయిల్‌గా మనం అయితే మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.